హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు తన జన్మస్థానంలో కొలువు తీరాడు. నగుమొముతో బాలరాముడిగా కనుల విందుగా భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ఆరంభమైంది. ఇంకా 12 గంటల 31 నిమిషాలకు అది పూర్తయింది. మొత్తంగా 86 సెకండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. ఇక ప్రారంభోత్సవం పూర్తయిన మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు రాములోరిని దర్శించడానికి అనుమతినిచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. దీనితో ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాలరాముడిని దర్శించడానికి ఇప్పటికే వేల మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్య నగరం నిండిపోయింది. తొలి రోజున విఐపీలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల వారంతా అక్కడే బస చేశారు. ఇక రామ మందిర ఆలయ ప్రారంభోత్సవాన్ని టీవీలు ఇంకా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు కూడా. ఇక నేరుగా బాలరాముడిని దర్శించుకోవడానికి ఆలయానికి పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే ఆలయ ప్రాంగణం ముందు బారులు తీరుతున్నారు. ఇక 5 డిగ్రీల చలిని కూడా వారు లెక్క చేయలేదు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు గేట్లను తెరిచిన మరుక్షణమే లోనికి పరుగులు తీశారు. కాషాయ దుస్తులను ధరించి హనుమధ్వజాలను చేతపట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినాదిస్తూ ఉప్పెనలా ఆలయంలోకి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా కూడా మారింది. వారిని నియంత్రించడం అక్కడి సిబ్బంది వల్ల కూడా కాలేదు. ఈ క్రమంలోనే కొందరు భక్తులు అదుపు తప్పి కింద పడటం కూడా జరిగింది. ఎలాంటి తొక్కిసలాట చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.